జ్ఞానం సంపాదించడం అంటే ఎక్కడెక్కడో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కాదు. నీలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకో. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నువ్వు తెలుసుకో. అది అసలైన జ్ఞానం. ఆ జ్ఞానం ఎందుకు? భగవంతుడిని తెలుసుకోవడం కోసం. మరి భగవంతుడు అంత సులువుగా మనకు అర్థమవుతాడా? ఆయన్ని అంత సులువుగా మనం పట్టుకోగలుగుతామా అంటే ఆయన్ని తెలుసుకోగలం, ఆయన్ని పట్టుకోగలం. ఇప్పుడు నీ ఇంద్రియాలను నిగ్రహించినప్పుడు, నీ గుణాలను సంస్కరించినప్పుడు, మన సనాతన ధర్మంలో చెప్పబడిన అన్ని లోకాల్లోకెల్లా అతి కష్టమైన పని ఇంద్రియాలను నిగ్రహించుకోవడమే. దీనినే మనం జ్ఞానం అంటాం. అసలు సిసలైన జ్ఞానం. మన ఋషులు కూడా ఇదే చెప్పారు. భగవద్గీతలో పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు కూడా ఈ విషయాన్నే చెప్పారు. ఈ ఇంద్రియాలను గ్రహించుకుంటే భగవంతుడిని ఎలా తెలుసుకుంటాం అంటే, కోపంలో ఉన్న వ్యక్తికి నియంత్రణ ఉండదు, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేడు. అతిగా తినే వ్యక్తి అంటే ఏది పడితే అది తినేసే వ్యక్తికి మెదడు చురుకుగా పనిచేయదు, ధర్మాన్ని పట్టుకోలేడు. నోరు అదుపులో లేని వ్యక్తి, వాక్కు శుద్ధంగా లేని వ్యక్తి ధర్మాన్ని తెలుసుకోలేడు. కళ్ళతో చూసి ప్రతిదాన్ని కళ్ళతో చూసి చలించిపోయే వ్యక్తి కూడా ధర్మాన్ని తెలుసుకోలేడు. ఇవన్నీ నీ అదుపులో ఉంటే నువ్వు అదుపులో ఉంటావు, అప్పుడు ధర్మంగా ఉంటావు. నీ దగ్గర ధర్మం ఉంటే భగవంతుడు ఆయనే నీ దగ్గరికి వస్తాడు. ఇది అసలు సిసలైన జ్ఞానం. ఇది జ్ఞానం అంటే. ఇది మన సనాతనం, ఇదే మన సనాతన ధర్మం చెప్పింది. ఉదాహరణకి ఆటలాడే వ్యక్తి ఒక ఆటలో ప్రావీణ్యం సంపాదించడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. గురుగారు నాకు ఈ ఆటలో ప్రావీణ్యం నేర్పండి, ఈ ఆటలో నాకు మెలకువలు నేర్పండి అన్నాడు అనుకోండి. గురువేమంటాడు? నీ ఆహారపు అలవాట్లు మార్చుకో, నీ శరీరాన్ని దృఢంగా మలుచుకో అంటాడు. ఎందుకు? ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. ఏది పడితే తినేసారనుకోండి బరువు పెరిగిపోతాడు, ఆటలో చురుగ్గా ఉండలేడు. అలాగే ధర్మాన్ని తెలుసుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు. శాస్త్రాలను అధ్యయనం చేయాలంటే నిన్ను నియంత్రణలో పెట్టుకోవాలి. ఇదే నా ధర్మం చెప్పింది. మన ఇంద్రియాలని మనం నియంత్రణలో పెట్టుకుందాం, లోకం మొత్తం శాంతిగా ఉంచుదాం. లోకా సమస్త సుఖినో భవంతు.